హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ ఫ్రమ్ పెన్సిల్వేనియా. ఇక మాకు ఫాల్ టైము దగ్గర అవుతుంది. ఇక చెట్ల నుంచి మొత్తం ఆకులు రాలి పడతాయి. ఇక మొన్నటిదాకా గడ్డి కట్ చేసుకోవడం జరిగింది ఎండాకాలంలో. ఇక ఇప్పుడేమో ఫాల్ టైం అయిపోతుంది. ఇప్పుడేమో ఇక ఆకులన్నీ ఎండిన ఆకులన్నీ తీసేసి ఇంటి ముందు పెట్టాలి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకుపోతారు అన్నట్టు. గడ్డి కానీ ఏ మాత్రం పెరిగిన గడ్డి ఉంటే, ఇప్పుడు ఈ గడ్డి ఉందనుకో, 7 ఇంచులు దాటి పెరిగిందనుకో, ఇక మున్సిపాలిటీ వాళ్ళు అప్పుడప్పుడు కార్లు తిరుగుతారు, వస్తారు. ఇక ఎవరింటి ముందు గిట్లా గడ్డి 7 ఇంచుల పైన ఎక్కువగా ఉంది, ఇంటి వెనకాల అంత చిందరగొందరంగా ఉందని చూస్తే మాత్రం టికెట్ వేసిపోతారు అన్నట్టు. ఇక టికెట్ ఫైన్ కట్టాల్సిందే, తప్పదు. ఇక నేను ఒకసారి గిట్నే ఏదో సమ్మర్ వెకేషన్ మీద వెళ్ళిన బయటికి, వారం రోజుల తర్వాత బయటకు వస్తే, ఇంటికి మన డోర్కి టికెట్ వేసి పెట్టిరు. ఇక ఆ టికెట్ తీసుకొని ఇక మున్సిపల్ బిల్డింగ్కి వెళ్తే, ఇక నువ్వు కట్టాల్సిందే బాయ్, తప్పదని చెప్పారు. ఇక మరి నేను గిట్లా పోయినా, మరి సెలవులకి మరి గిట్లా నువ్వు ఎట్లా వేస్తా టికెట్, ఎట్లా మేము క్లీన్ చేసుకుంటున్నాం కదా అంటే, లేదు ఒకసారి వేసిరంటే ఇక టికెట్ దాన్ని ఇక ఆపే శక్తి లేదు, కట్టాల్సిందే అని చెప్తే, నేను కోర్టుకి వెళ్ళి అడిగి చూసిన. ఎందుకంటే ప్రతి టౌన్కి కూడా ఒక చిన్న కోర్టు ఉంటుంది. ఆ కోర్టు మున్సిపల్ బిల్డింగ్ పక్కన కోర్టు ఉంటుంది. దానికి వెళ్ళి అడిగా. వాళ్ళు అడిగితే ఏం చెప్పారంటే, నువ్వు అప్లై చేసుకోవాలి, కోర్టు దాన్ని చూసి మళ్ళీ ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ రోజున మళ్ళీ వెళ్ళాలి. ఈ అమ్మాయి అన్ని సెలవులు పెట్టుకొని ఎవరు వెళ్తారు అబ్బాయి అనేసి ఆ టికెట్ కట్టిన. అంటే ఇంటి ముందు ఇంటి వెనకాల శుభ్రంగా ఉంచుకోవాలి బాయ్. నీ అమ్మ ఏ మాత్రం కూడా అడ్డగోలిగా వస్తే మాత్రం ఇక టికెట్ వేస్తారు అన్నట్టు. అందుకనే ఎక్కడ చూసినా నీట్గా ఉండే కారణం ఇదే అన్నట్టు. రూల్స్ అనేటివి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఇక్కడ. సో అందువలన ఇప్పుడు నేను ఈరోజు ఇక కొంచెం వాతావరణం బాగా ఉంది, మా పక్కింటి ఆయన క్లీన్ చేసుకున్నాడు, ఇక నేను కూడా క్లీన్ చేయాలి. ఇక చూపిస్తుంది అది ఎట్లా చేస్తారు, ఏం సంగతి అనేది. ఇక గిట్లా ఎండు ఆకులన్నీ తీసుకొచ్చేసేసి ఇంటి ముందు పెడతారు. గిట్లా కొంతమంది అయితే ఇగో ఇలాంటి పేపర్ సంచులలో నింపి పెడతారు. కొంతమంది ఏమో ఇగో ఇట్లా ఇంటి ముందు ఇలా వదిలేస్తారు అన్నట్టు. ఇక ఈరోజు కొంచెం వాతావరణం మంచిగా ఉంది. ఇక మెల్లమెల్లగా అందరూ కూడా ఇగో ఈ రకంగా ఎండ్ లీవ్స్ అన్నీ కలెక్ట్ చేసి ఇంటి ముందు కుప్పలుగా పెడతారు. ఇక ఇట్లా చేయవలసిందే, తప్పదు. ఇది ఖచ్చితంగా మనం చేసి తీరాలి, లేకపోతే గవర్నమెంట్ నుంచి మనకు ఫైన్ అనేది ఖచ్చితంగా వస్తుంది అన్నట్టు. ఎస్ ఫ్రెండ్స్, ఈ రకంగా మరి నీట్నెస్, శుభ్రత అనేది వెరీ ఇంపార్టెంట్. ఇవి చెట్ల నుంచి రాలిపడిన ఆకులు. ఇప్పుడు ఇది మా ఇంటి వెనకాల ఈ విధంగా పడి ఉన్నాయి. ఇప్పుడు అన్నిటినీ కలెక్ట్ చేసి కుప్ప పోసి తీసుకెళ్ళి ఇంటి ముందు పడేయాలి. ఇగో ఇప్పుడు మా ఇంటి వెనకాల ఉన్నటువంటి చెట్లు ఆకులన్నీ రాలిపోయినాయి. ఇది ఫాల్ టైం అయిపోతుంది. కానీ ఇది మా పక్కింటి ఆయన చెట్టు ఇంకా కొంచెం పచ్చగానే ఉంది, ఎల్లోయిష్ అయిపోయినాయి. ఆయన మస్తుగా క్లీన్ చేసి పెట్టుకోండు. సో ఇప్పుడు నేను అదంతా క్లీన్ చేసేసి ఇంటి ముందు పెట్టాలి. గంట సేపు పట్టింది ఈ చెత్త అంతా ఇలా కుప్పలాగా ఏర్పాటు చేయడానికి. ఇది ఒకసారి, మళ్ళీ ఇంకొకసారి డిసెంబర్లో మధ్యలో. సో ఇలా కుప్ప ఏర్పరిచిన తర్వాత జనరల్గా అయితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అందులో జంప్ చేస్తారు. వాళ్ళతో పాటు కుక్క పిల్లలు ఉంటే కుక్క పిల్లలు కూడా జంప్ చేస్తాయి. కానీ మా ఇంట్లో పిల్లలు పెద్దగా అయిపోయారు, మరి అంత చిన్నపిల్లలు కాదు వాళ్ళు. సో ఈ విధంగా ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఎండు ఆకులతో ఏం చేస్తారు వీళ్ళు, ఎందుకు మనం ఇంటి ముందు పెట్టాలి అనేది మనం చూద్దాం. సో మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి నేనే జంప్ చేస్తున్నాను. ఆడుకోవాలనిపిస్తుంది, కానీ పెద్దగా అయిపోయినాం కదా, మరి ఎంత బాగుండదేమో. బట్ లెట్స్ డూ. ఓకే, సో దగ్గర ఓకే వెయిట్. ఈ ఆకులను ఏం చేస్తారంటే, మనం ఇంటి ముందు పెట్టిన తర్వాత
గవర్నమెంట్ వాళ్ళు దీన్ని తీసుకెళ్ళి వాళ్ళు కలెక్ట్ చేసి దాన్ని పొడి పొడి చేసి మళ్ళీ మార్చ్ ఏప్రిల్లో మళ్ళీ మెల్లగా సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ పొడి చేసినటువంటి ఆకుల్ని ఎరువుగా కంపోస్ట్గా గవర్నమెంట్ ఆఫీస్ ముందు రోడ్ల పక్కనటువంటి గార్డెనింగ్ ముందు వాటి అన్నిటి కూడా ఎరువుగా ఉపయోగిస్తారు అన్నట్టు. ఇంకా ఎక్స్ట్రా ఉంటే వాటిని అమ్మేస్తారు ఇవాళ. సో ఇది రూల్, ఏది కూడా వేస్ట్ చేయనియరు అన్నట్టు. అందువలన వీళ్ళు మనం ఇట్లా వేస్ట్గా మన ఇంటి ముందు ఇంటి వెనకాల ఉంచితే గవర్నమెంట్ వాళ్ళు ఫైన్ వేస్తారు అన్నట్టు. అందుకనే వాళ్ళు ఇంటి ముందు ఇంటి వెనకాల చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవాలి, ఇది రూల్ అన్నట్టు. లేకపోతే మనకు ఫైన్ పడుతుంది. అందువలన ప్రతి ఒక్కరూ ఈ యొక్క పాల్ సీజన్ అయిపోతున్న సమయంలో ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటారు. ఇంటి వెనక ఇంటి ముందు కుప్పలు పెట్టేసి పెడతారు. గవర్నమెంట్ మున్సిపల్ వాళ్ళు వచ్చేసి తీసుకెళ్తారు. ఇది బాయ్, థ్యాంక్ యూ.